పీజీఆర్ ఉన్నాగా ఏం చేసిండు అన్ని పనులు చేసిండు మాకు ఇల్లు కూడా ఇచ్చిండు ఇల్లు ఇచ్చిండు మేము డబ్బా వేసుకున్నాం రోడ్డు మీద బతకలేనంటే డబ్బా తీసేసి టీఆర్ఎస్ వచ్చినాక పీజీఆర్ పేరు పెట్టి డబ్బా పెట్టినా ఏం డబ్బా ఆగో ఇలాంటి డబ్బా పెట్టుకున్నా అంటే ఇస్త్రీ షాప్ కాదు అన్ని పిల్లలు అమ్మే సరుకులు ఫోన్ డబ్బా పెట్టుకుంటే తీసేసి టీఆర్ఎస్ వచ్చినాక ఎందుకోసం ఇక వాళ్ళకి రోడ్డు బాగాలేను మేమే బాగాలేమని ఒకట్లా తీసేసిర్రు నేను ఎట్లా బతకాలి నాకు కొడుకో బిడ్డ చెప్పమ్మా ఏం చేసిర్రు డబ్బా తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తలేను ఇక ఉంటానా నా ఆంచలంలో మా ఆయన చనిపోయినాక తీసేసిరు ఆయన ఉంటది తీసేయకపోవు నా మోడు చనిపోయి ఇట్లా తీసేసిరు అంటే బీఆర్ఎస్ తీసేసిరా బీఆర్ఎస్ తీసేసిరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు మీకు కాంగ్రెస్ వాళ్ళు మాకు మస్తు పని చేసిరమ్మా ఏం చేసిరు ఇండ్లు ఇచ్చిర్రు బీద వాళ్ళ కొన్ని మళ్ళా కొన్ని ఆపిర్రు మళ్ళా కొన్ని ఇస్తామన్నారు మేము పోలేక ఇక తిరగలేక అన్ని అయిపోయినాయి ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి ఇప్పుడు నవీనే గెలవాలి మాకు ఆయననే రావాలి చేసిండు మాకు ఉన్నాడే వస్తాడు ఇప్పుడు ఉన్నామంటే ఇప్పుడు పీజీఆర్ లాగానే ఆయన కూడా ఉన్నానే వస్తుండు నాకైతే ఆయనే చూస్తుండు మరి అంటే పీజీఆర్ అప్పట్లో మీకు ఏమేమి చేసిండు ఇక్కడ అదే పీజీఆర్ మీద డబ్బు పెట్టుకున్నా కటాన్లు వేసుకున్నా అన్ని వీకేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కటన్ లేకుండా చేసిండు నా కొడుకు కూడా పార్టీ చేస్తుండు మేము అటే చేస్తున్నాం నా కోడలు అటే చేస్తుంది కాంగ్రెస్ కే పని చేస్తాం మేమంతా మా ఇంట్లో ఇంకా పబ్లిక్ దొరకపోతా సాయంత్రం కాంగ్రెస్ బాగా తిడుతురు కదా ఎందుకు తిడతారమ్మా కాంగ్రెస్ ఉండగానే మంచిగా ఉండే మాకు ఈ బీఆర్ఎల్ ఏం చెప్తున్నారు ఫ్రీ బస్సులు అన్ని ఫ్రీ బస్సులు పెట్టి ఒట్టిగా పోతురు వస్తున్నారు ఎన్ని మాటలు తిరుగుతున్నారు వాళ్ళే పథకాలు ఏమి ఇస్తలేరు కదా ఎందుకు ఇస్తలేరు ఇస్తుర్రు ఎవరమ్మా చెప్పిన నాకు ఇస్తాడు ఆయన పోతుంటే వస్తుంటే మరి ఎట్లా బతున్నా నవీన్ చేయగానే బతున్నా నేను సాయం చేస్తుండు నాకు సూడ పట్టుకెళ్ళి బతున్నా మా ఆయన పోయినాక పింఛన్ లేకుండా చేసిర్రమ్మా ఇప్పుడు 5 సంవత్సరాల పింఛన్ వస్తలేదు ఆ మండల ఆఫీస్కి పోతే పింఛన్ ఇస్తలేదు ఇక రా మళ్ళా అంటున్నాడు ఎప్పుడు నుంచి బంద్ అయింది మీకు పింఛన్ ఎప్పుడు లేదు నా మోడల్ వచ్చిన పింఛన్ చనిపోయిన కానీ లేనే లేదు మరి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన అన్ని ఇచ్చేసిన మండల ఆఫీస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అడుగుతాయని ఊకున్నా నేను అంటే సంవత్సరం నరైంది కదా కాంగ్రెస్ అడగలేదమ్మా నేను పోలేదు కదా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు నేను పోలేక నేను కూడా కొంతమంది పార్టీకి పని చేసిన నేను మహిళా మండలం ఉన్నా పని చేసిన నేను కూడా అదే ఇప్పుడు పోయి అడుగుతా నేను పోలేదమ్మా ఇన్ని రోజులు పని కాలేదు కదా ఇప్పుడు అవుతుంది ఇప్పుడు కాని పనులు అవుతాయమ్మా ఎవరు వస్తే ఇప్పుడు నవీన్ వస్తే కాని పనులు అవుతాయి అట్లా ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయని మేము వెళ్ళి తీసుకుంటాం అది మాకు నవీన్ రావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి